దుబాయ్ అంటే సంపన్నుల రాజధాని. ప్రపంచంలో ఏ సంపన్నుడైనా అక్కడ ఇల్లో అట్లీస్ట్ అపార్ట్మెంటో కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వారి ఫేట్ మారిపోయింది. ఇప్పటి వరకు డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్లిన అల్ట్రా రిచ్ పీపుల్లో వార్గుబులు మొదలైంది. దీంతో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? బ్రేకింగ్ చూద్దాం. దుబాయ్ నుంచి పారిపోయేందుకు సంపన్నుల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరాన్ వరుస దాడులతో దుబాయ్ సంపన్నుల్లో వణుకు పుడుతోంది. దుబాయ్ ఎయిర్పోర్టు మూతపడడంతో వేరే మార్గాలను అన్వేషిస్తున్నారు. సౌదీలోని రియాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడి నుంచి ప్రైవేట్ జెట్ల ద్వారా యూరప్ వెళ్లిపోతున్నారు సంపన్నులు. ఒక్కో ప్రైవేట్ జెట్ కి 3.5 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు ఈ దుబాయ్ సంపన్నులు. దుబాయ్ నుంచి 10 గంటల పాటు రియాద్ కి రోడ్డు ద్వారా ప్రయాణం చేసి రియాద్ నుంచి ప్రైవేట్ జెట్ల ద్వారా యూరప్ కి పయనమవుతున్నారు. ఎంత ఖర్చైనా భరించేందుకు రెడీగా ఉన్నారు ఈ దుబాయ్ సంపన్నులు. ప్రపంచంలో ఏ సంపన్నుడైనా అక్కడ ఇల్లు అట్లీస్ట్ అపార్ట్మెంట్ కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వారి ఫేట్ మారిపోయింది. ఇప్పటి వరకు డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్లిన అల్ట్రా రిచ్ పీపుల్లో వార్గుబులు మొదలైనట్లుగా తెలుస్తోంది. దీంతో వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. దుబాయ్ నుంచి పారిపోయేందుకు సంపన్నుల ప్రయత్నాలు ఈ విధంగా ఉన్నాయి. ఇరాన్ వరుస దాడులతో దుబాయ్ సంపన్నుల్లో వణుకు పుడుతోంది. దుబాయ్ ఎయిర్పోర్టు మూతపడడంతో వేరే మార్గాల్ని వాళ్ళు అన్వేషిస్తున్నారు. సౌదీలోని రియాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడి నుంచి ప్రైవేట్ జెట్ల ద్వారా యూరప్ వెళ్లిపోతున్నారు సంపన్నులు. ఒక్కో ప్రైవేట్ జెట్ కి 3.5 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు ఈ దుబాయ్ సంపన్నులు. దుబాయ్ నుంచి 10 గంటల పాటు రియాద్ కి రోడ్ల ద్వారా ప్రయాణం చేసి రియాద్ నుంచి ప్రైవేట్ జెట్ల ద్వారా యూరప్ కి పయనమవుతున్నారు. ఎంత ఖర్చైనా భరించేందుకు రెడీగా ఉన్నామంటున్నారు ఈ దుబాయ్ సంపన్నులు.